పీటల మీద కూర్చునేటువంటి దంపతులు మాత్రమే పైకి రండి, మిగతా వాళ్ళందరూ ఆగండి. రండి. ఓం ధ్రువం దేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. బలో రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. పళ్ళెం తీసుకుని పళ్ళెం మీద బియ్యం పోసుకోండి. అమ్మా వీళ్ళందరూ ఒకసారి కిందకు వచ్చేయాలి. మొత్తం అందరూ కింద కూర్చోవాలి. ఒక్క రోజు నేను చెప్తాను దయించి. అమ్మా మీ చెంబులు మీ దగ్గర పెట్టుకోండి. 2 చెంబుల నిండా నీళ్లు తెచ్చుకోండి ప్రతి దంపతులు ముగ్గురు. కూర్చొని చెప్తాను కూర్చొని చెప్తాను చూసుకుంటాను నేను చెప్తాను కూర్చోండి. అమ్మా దంపతులు తప్ప ఇంకెవరో పైన ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి అక్కడ. పైకి ఏంటి ఇబ్బంది? అరవాంచమింద్రమమతోహవామహే యో భోజిధ్వనజితస్వదిభ్యః యమన్నో యజ్ఞం. మీ పెద్దవారు ఎవరన్నా ఉంటే వచ్చి అక్షంతలు వేయమనండి. ఎవరు అమ్మా ఒక జంట వచ్చి వీళ్ళకంటే పెద్దవారు అక్కడి నుంచి వేసేయండి బాబు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ. ఆయుష్య నీళ్లున్నాయండి కింద. అమ్మ నీళ్లు పక్కన పెట్టండి. శవేంద్రియే ప్రతిష్టతి. జాగ్రత్త మెల్లగా రండి. శివ్యర్థం రామ రాజ్య స్థిరత్వ ప్రాప్త్యర్థం మమ కళ్యాణ మహోత్సవ అంగత్వేన శ్రీ సీత రామచంద్ర అనుగ్రహ ప్రీత్యర్థం యథాశక్తి కళ్యాణ సంకల్ప సమయేన సర్వ రక్షార్థం రక్షాబంధన పూజ సహిత యథాశక్తి రచిత యజ్ఞోపవీత పూజ సహిత మాంగళ్య గౌరీ అనుగ్రహ ప్రీత్యర్థం మాంగళ్య పూజ సహిత యథాశక్తి కళ్యాణమహం కరిష్యే. ఆదౌ నిర్విఘ్న పరిసమ అవాప్తి సిద్ధ్యర్థం మహాగణపతి పూజాం
కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేయండి. మగవారు రెండు చేతులు అక్షంతలు పుచ్చుకోండి. ఆడవారు మగవారి చేతిలో నీళ్లు వేయండి. కింద ఒక తమలపాకు వేసి ఆ అక్షంతలు నీళ్లు తమలపాకులో వదిలిపెట్టేసేయండి. మా భక్తులందరూ ఒకసారి నా మాట వినండి. ఇప్పుడు చెప్పిన దాన్ని సంకల్పం అంటారు. ఈ సంకల్పం అంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తుంటే ఓ ఊరు వెళ్ళాలి, ఓ ట్రైన్